దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సాయిబాబా దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు క్యూలు కట్టారు. మహారాష్ట్రలోని షిరిడి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి షిరిడి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మరోవైపు గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని సాయిబాబాను దర్శించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, ఒంగోలు, కర్నూలు, బాలాజీనగర్, నెల్లూరు, విజయనగరం, అనంతపురంలోని ఆలయాలకు భక్తులు భారీగా చేరుకుని సాయినాథుడిని దర్శించుకుంటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, దిల్సుఖ్ నగర్, వరంగల్ ఇలా వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో వైభవోపేతంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి బాబాను దర్శించుకుంటున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయిబాబా మూల విరాట్ వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. బాబాను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. హైదరాబాద్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దిల్సుఖ్ నగర్ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే బాబాను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.